నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్ఎల్డి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలు రెండు పార్టీల పాలనలో పూర్తిగా దెబ్బతిన్నాయని, 2 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. బహుజన వర్గాల ఐక్యతతోనే రాజకీయ మార్పు సాధ్యమని, యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆర్ఎల్డి కట్టుబడి ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల లాభాలను ప్రభుత్వం మళ్లించడం అన్యాయమని, రాష్ట్ర ఆర్థిక క్షీణత రేవంత్ రెడ్డి అసమర్థ పాలన ఫలితమేనని దిలీప్ కుమార్ విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. రైతుల హామీలను అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తీవ్రమైన ఆందోళన గురైన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా డైవర్ట్ చేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మనం చూసాం. డిలే చేయడం వల్ల ఈరోజు ఎలక్షన్స్ ఏవైతే కేంద్రం నుంచి నేరుగా నిధులు వచ్చే పరిస్థితులు లేకుండా పోయింది. కోర్టు అని అదని 40% మేరకి రిజర్వేషన్ తప్ప చట్టబద్ధత లేని రిజర్వేషన్ ఉన్న ప్రయోజనం లేదు. చట్టబద్ధ కల్పించే రిజర్వేషన్ వాళ్ళు తప్ప 40% మళ్ళీ ఏ రెండు రావు గెలిచే పరిస్థితి తప్ప బీసీలో గెలిచే పరిస్థితి తప్ప ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేది చట్టబద్ధ కల్పిస్తున్న రిజర్వేషన్ వాళ్ళు తప్ప పూర్తిగా పేర్లు చెప్పి ఓట్ల కోసం అడ్డుకోవడం కోసమే ఈ జీవోలు ఇవన్నీ కూడా. సో నాకు తెలిసి ఇది ఈ ప్రభుత్వం కూడా కట్టుబడి లేదు. ఈవెన్ లోకల్ బాడీస్ స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చడానికి కూడా సిద్ధంగా లేదు. ఈ స్థానిక సంస్థలు కూడా అధికారాలు పూర్తిగా గతంలో లాగా కట్టబెడితే తప్ప నిజంగా కూడా ఎలక్షన్స్ పెట్టి కూడా ప్రయోజనం లేదు. తెలంగాణ సోయి లేనేది మంత్రి స్వయంగా చెప్పుకుంటున్నట్టు మా వాళ్ళంతా అవినీతి పడ్డారు. పర్సంటేజ్ లేనిది మరి పనులు కావట్లేదు. కొత్త సురేఖ స్వయంగా చెప్పుకుంటున్నారు. దాని అర్థం ఏంటి? క్యాబినెట్లో అసలు అవినీతి మంత్రులు ఉండదు సార్. పర్సంటేజ్ అనేది బిల్లు ఇవ్వట్లేదంటే ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు క్యాబినెట్లో కొనసాగిస్తారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తాం, అట్లాంటి అవినీతి మంత్రులు మంత్రి స్వయంగా ఒప్పుకుంటుంది కాబట్టి గవర్నర్ గారు తక్షణమే డిస్మిస్ చేయాలి. అవినీతి మంత్రులు మనకు వద్దు. అవినీతి రైతు సమాజ నిర్మాణం అన్నప్పుడు మంత్రులు అవినీతి పాల్పడితే అధికారులు ఉంచుకోరు. సో అప్పటికంటే డ్యూటీ ఎక్కువ అవుతుంది. అప్పుడేమో కుటుంబం 5-6 వేలు డ్యూటీ చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే ఇప్పుడేమో ఊరికి 6 తయారు, దేశానికి 6 వేలు ఊరి కాదు. సో ఇది యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ డ్యూటీని ఆపాలి అంటే ఖచ్చితంగా ప్రజలు అవేర్నెస్ రావాలి. ఈ విధమైనటువంటి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ సంస్కరణ రాకపోతే ఎలక్షన్స్ అనే మీనింగ్ లెస్. ఎందుకంటే మన టెలిఫోన్ ట్యాపింగ్లో విధానం కొందరికేమో పోలీసు వాహనాల్లో గెలిచిన వాళ్ళకి డబ్బులు తరలించారట. ఓడిపోయిన దగ్గర